వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూమెంట్స్ బై ఆనంద్ అండ్ అపర్ణ. సో ఈరోజు డే 3 ఇన్ ఆర్లాండో. సిగ్గేస్తుంది ఫస్ట్ టైం ఆనంద్ నేను కలిసి చేస్తుంటాను. నేనేం చేసా మధ్యలో ఎప్పుడు లేని కెమెరా ప్రెజెన్స్ కోసం ముందుకు వచ్చేస్తున్నాడు ఈ రోజు. నేను కనిపిస్తాను. ఓకే, డే 1 ఇన్ ఆర్లాండో. యాక్చువల్ ఎలా అయింది, సూపర్ ఎక్సైటెడ్ గా అయింది కదా. మీరైతే నా వ్లాగ్ చూసారు కదా ఎలా అయితే అయిందో. అండ్ డే 2 మంచిగా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాను. రోలర్ కోస్టర్ రైడ్ అవి ఇవి అని భయం వేసినా కూడా కొద్దిగా అక్కడికి వెళ్ళాను. కాకపోతే వెళ్ళాక అలా పడిపోతూ వచ్చింది అనమాట గ్రాఫ్. కాకపోతే మధ్యాహ్నం నుంచి అలా పైకి లెగిసింది, అలా ఉందన్నమాట. సో ఎప్కాట్ కూడా డోంట్ మిస్. ఖచ్చితంగా నా వ్లాగ్లో ప్రతిదీ డీటెయిల్గా పెడుతున్నాను నేను. సో మీరు వెళ్ళినప్పుడు మీకు మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ డే 3 ఇన్ ఆర్లాండో. ఈరోజు ఏంటి గెస్ చేయండి. మెయిన్ వచ్చేసాం. దేనికి చెప్పు? మ్యాజిక్ కింగ్డమ్. ఏ ఇంకా వెళ్ళలేదు, అప్పుడే వెళ్తాం. ఫేమస్ సక్సెస్ఫుల్ లవర్ కపుల్స్ వీళ్ళిద్దరు. వరల్డ్ ఫేమస్ లవర్ సక్సెస్ఫుల్ డాలస్ కపుల్స్. సిగ్గుతో వెళ్ళిపోతుండ్రు. క్యూట్ ఉన్నాం కదా, ఇద్దరం నలుగురం క్యూట్ ఉన్నాం కదా. మేము ఎలా ఉన్నామో క్యూట్గా ఉంటే క్యూట్ అని చెప్పి టెక్స్ట్ చేయండి ప్లీజ్. కమెంట్ చేయండి క్యూట్ అని. బ్లాగ్ చూసిన వాళ్ళందరూ క్రింజ్ అని టైప్ చేస్తారు. క్యూట్ అని చెప్పి టెక్స్ట్ చేయండి. క్రింజ్ అనిపిస్తే క్రింజ్ అని టైప్ చేయండి. నన్ను ఎవరో గాలి కలిసి నువ్వు అక్కడ ఉన్నావు. సారీ, ఇంట్లో ఒకళ్ళు ఉంటారు. గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. నాకు వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఏమీ తెలీదు. అక్కడికి వెళ్ళి ఇది కూడా మీకు చూపిస్తా. ఏంటేం చేస్తాను, నా రియాక్షన్ ఎలా ఉంది. కొన్ని రైట్స్ మీకు చూపించకపోవచ్చు. ఆబ్వియస్గా అక్కడ నేను పట్టుకొని తీయలేను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మా ఎక్సైట్మెంట్ ఆల్మోస్ట్ కవర్ చేస్తాను నేను అంతా మీకు చెప్పేటట్టు. సో బ్లాగ్ అయితే తప్పక చూసియండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఇవి చెప్పకపోవచ్చు కానీ మీరైతే లైక్ చేయండి, కమెంట్ కూడా ఏదో పెట్టండి. ఓకే, బాయ్ బాయ్. మన ఇండియాలో బ్రేక్ఫాస్ట్ అంటే ప్రాపర్ ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, సాంబార్ కదా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే బనానా, బ్రెడ్, యోగట్, బ్రెడ్. మనం పెరుగు ఇప్పుడు తింటాం చెప్పండి. బటర్, మధ్యాహ్నం చక్కగా మన ఇలా పొద్దున్నే ఫ్లేవర్డ్ యోగట్. ఏంటది? స్ట్రాబెరీ. ఇలాంటి ఇప్పుడు ఏదో తినాలి. ఎక్కడైనా విన్నారా? మీకు చూపిస్తున్నాను. ఇది నెంబర్ 1, అక్కడ నెంబర్ 2 కూడా. మనం మ్యాజిక్ కింగ్డమ్ థీమ్ పార్క్ వెళ్ళడానికి ఫస్ట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అండ్ టికెట్ సెంటర్. ఫస్ట్ అయితే ఇక్కడికే రావాలి ఎవరు వచ్చినా సరే. మేమైతే ఊబర్ సర్వీస్ వచ్చాం కాబట్టి మనల్ని ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ నుంచి మరి మెయిన్ థీమ్ పార్క్కి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్. ఒకటి మోనోరైల్ లేదంటే ఫెర్రీ బోట్. మేము మోనోరైల్లో వెళ్తున్నాం. మ్యాజిక్ కింగ్డమ్ థీమ్ పార్క్ టైమింగ్స్ 9 to 11 అనమాట. మీరు ప్లాన్ చేసుకునేటట్టయితే ట్రై టు బీ 1 hour బిఫోర్. ఇది ఓన్లీ క్యాబ్, రైడ్ షేర్, షటిల్స్ ఇలాంటి వాటికి. ఓవరాల్గా 4 థీమ్ పార్క్స్ చెప్పా కదా, వాటిలో 3 పార్క్స్ మనకి ఆప్షనల్. కానీ ఈ మ్యాజిక్ కింగ్డమ్కి వచ్చేసరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తారనమాట. ఈ వాల్ట్ డిస్నీలో ఇది మెయిన్ థీమ్ పార్క్ లాగా. సో చాలా క్రౌడెడ్ అండ్ చాలా రష్ ఉంటుంది. స్టార్టింగ్ పార్క్ ఎంటర్ అవ్వగానే మనకి సిటీ హాల్ ఉంటుంది. పార్క్ గురించి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు, లైక్ మ్యాప్స్ ఎక్సెట్రా. బర్త్డేస్ అలాంటివి ఏమైనా ఉంటే బ్యాచెస్ కూడా ఇస్తారు. అండ్ రిజర్వేషన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో అడ్వెంచర్ పార్క్, రైట్ సైడ్ ఏమో డిస్నీ ల్యాండ్ పార్క్ ఉంటుంది. స్టార్టింగ్ మనకి చాలా క్యారెక్టర్స్ కనబడతాయి, డొనాల్డ్ డక్, మిక్కీ మౌస్ ఇలాంటివి. సో పిక్చర్స్ కావాలంటే అక్కడ దిగుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ డైలీ స్పెసిఫిక్ టైంలో మనకి పెరేడ్ కూడా జరుగుతుంది. కార్టూన్ క్యారెక్టర్స్, ఈ డిస్నీ క్యారెక్టర్స్తో ఎంగేజ్ చేస్తుంటారు. దానికి పిల్లలుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మా మెయిన్ ఫోకస్, మా ఇంట్రెస్ట్ అంతా మెయిన్ అట్రాక్షన్స్ అండ్ రైడ్స్ మీదే. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఈ బ్యూటిఫుల్ ప్యాలెసే వాల్ట్ డిస్నీ క్యాసిల్. మనకి వాల్ట్ డిస్నీ మూవీస్లో ఫస్ట్ వచ్చే లోగో ఉంటుంది కదా,
అదే అనమాట ఈ ప్యాలెస్, ఈ క్యాజిల్. ఈ క్యాజిల్లోకి ఎంటర్ అవ్వడానికి మనకు వాక్ త్రూ ఉంటుంది. ఇన్సైడ్ ఏమో సిండ్రెలా రాయల్ టేబుల్ రెస్టారెంట్ ఉంటుంది. అండ్ బెబిడి బొబిడి బొటిక్ ఉంటుంది. కిడ్స్ ఉంటే వాళ్ళకి క్యూట్ క్యూట్ గా మేక్ ఓవర్, సిండ్రెలా లాగా క్యారెక్టర్స్ తో అపియరెన్స్ తో మేక్ ఓవర్ చేస్తుంటారు. ఈ డిస్నీ క్యాజిల్ మనం ఎటువైపు వెళ్ళినా మనకి కనిపిస్తూనే ఉంటది. టుమారో ల్యాండ్ అన్య కష్టంగా ఉంటదని అది ఫ్రెండ్కి ఉన్న రైట్స్ అయిపోతుంది కదా. లోపలికి వెళ్దాం పర్లేదు. లోపలికి వెళ్దాం కదా ఆనంద్. ఇంకా ఉన్నాయి ఇగో. అది ఒక రైడ్. మ్యాజిక్ కింగ్డమ్ లో ఫస్ట్ రైడ్ ఎక్కబోతున్నాం. ఇగో ఇది ఒక రైడ్. విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. రైడే కాదు. రైడ్ కాదురా. చిన్న చిన్నగానే కనిపిస్తుంది, వెళ్తే తెలుస్తుంది అది అంత పెద్దదా అని. లోపల ఏమన్నా అక్క, హౌ ఇస్ యూర్ ఫీలింగ్ రైట్ నౌ? ఎక్సైటెడ్. ఏదో రోలర్ కోస్టర్ ఎక్కాక మా ఫీలింగ్స్ మీకు తెలుస్తాయి, మా మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు ఎలా ఉన్నాయి చెప్పు. నా మనోభావాలు ఎలా ఉన్నాయంటే మీరు ఏడుస్తారని డౌట్ వస్తుంది నాకు. కాదు, ఆ సౌండింగ్ టెన్షన్ వేస్తుంది లాస్ట్ లో. దడ్ 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 మన ఎక్కడ గ్లిచ్ టెక్నికల్ Mostly- సౌండ్ వస్తే హ్యాపీగా ఫీల్ రైడ్. మోస్ట్లీ కంపల్సరీ మీరు ఏడుస్తారు, ఎవరో ఇద్దరులో ఒకరు ఏడుస్తారని నాకు కంపల్సరీగా డౌట్ వస్తుంది. నాకు పైకి వెళ్ళి టెక్నికల్ అంటారేమో అని టెన్షన్ వేస్తుంది. అది ఊడిపోతే ఏమైంది? నా దేవుడా, అంతే ఆర్బిట్లోకి వెళ్ళిపోతాం, ఆ పని అయిపోతుంది. నిన్న అంత గ్యాలక్సీ వెళ్ళొచ్చాక ఇది లిల్లి పుట్టను అంటావా? అని మీరు కాకపోతే అది చీకట్లో చితక్కొట్టుడు, దుప్పట్లో దడతాడు. ఓపెన్ ఏరియాలో ఉంది అసలు. ఆనందం దుప్పటేస్తారు. కెమెరా ప్రెజెన్స్ కోసం ఈ మధ్య ఫేస్ చూపిస్తున్నాడు. అలానే ఉండు. అక్క నీతో ఉంటే ఏదన్నా తిట్టుకుంటున్నావు కదా శ్రీ, తిట్టుకుంటున్నావు కదా. చిన్నగా అనిపించింది, చిన్న లిల్లి పుట్టివండి అబ్బాయి. వద్దురా బాబు, కాలు మీద ప్రెషర్ పడుతుంది. దీని పేరేంటి? పక్క పక్కనే కూర్చునే కదా స్పీడ్ వే. అని దీని పేరేంటి? స్పీడ్ వే. స్పీడ్ వే. ఇది వెళ్ళబోతున్నాం. భయపడతామని ముందుగానే చూసుకున్నాం ఏంటేంటో అని, అప్పటికప్పుడే. Get ready. అది అలాగే స్ట్రైట్ కొంచాలేమో. ఎక్స్పీరియన్స్ నార్మల్ కార్లో లేదు ఇది. అయ్యో అయ్యో అయ్యో, సైడ్ సైడ్ అటు ఇటు వెళ్ళిపోతుంది. మనమే వెళ్తున్నాం శ్రీ. అది ఎంత పైకి ఉందో చూడు, రోలర్ కోస్టర్ రైడ్. ఎందుకు ఇలా వెళ్తున్నాం మనం? ఇలా ఆగిపోయారు, వీళ్ళు బండి ఆగిపోయింది. పద పద. గోకాటింగ్ లా ఉందా ఇది? నేను గోకాటింగ్ వెళ్ళాను. ఎండ వాసిపోతుంది నాకు బాగుంది. స్టోరీ బుక్ సర్కస్ అంట. జర్నీ ఆఫ్ లిటిల్ మర్మెయిడ్ వెళ్ళి జస్ట్ వర్చువల్ గా చూపించడానికి అనుకుంటా కదా. నిన్నట్లాగా షెల్స్ లోపలికి వెళ్ళినట్టు నేమో లాగా ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళి అలా చూపిస్తారు రైడ్ అని మనకి. చూపిస్తారు వాళ్ళ ఫాదర్. మూవీ చూసారా మీరు? అండర్ ద సీ లిటిల్ ప్రిన్సెస్. నువ్వు అన్ని కవర్ చేసాక బాగానే డిస్నీ అన్ని. మనం చాలా బాగుంది. అక్క అది చేద్దాం. నువ్వు అటు తిరిగి వెళ్ళవచ్చు, ఇటు తిరిగి వెళ్ళవచ్చు. గోల్డెన్ స్పారో, గోల్డెన్ స్పారో, చెయ్యాలక్క అది తర్వాత.
కానీ ఇది వెయిట్ టైప్కి వర్త్గా ఉండదు. కాకపోతే కవర్ చేయాలి మొత్తం అన్ని అనుకుంటే రండి. ఓకే మాకులాగా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏదో హనీమూన్ కోసం వచ్చిన వాళ్ళు అయితే రాకండి. కొత్తగా కప్పులు అయ్యి హనీమూన్కి వద్దాము ఇక్కడికని చెప్పి ఇక్కడికి రాకండి. ఇలా ఫ్రెండ్స్ వస్తే కొద్దిగా నీకు లైన్ లో వెయిట్ చేయడానికి ఫన్ దొరుకుతుంది. అలాంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళకి ఫన్ ఎలా వస్తుందో బాగానే ఉంటుంది కదా లోపల. ఒక్కసారి డిస్నీ ల్యాండ్ లో వచ్చిన తర్వాత వెనకంజ వేగుడు, రోలర్ కోస్టర్, నాన్ రోలర్ కోస్టర్ సంబంధం ఉండదు. పెద్ద రోలర్ కోస్టర్తో సంబంధం లేదు. మనం పాడేసిన పాట వీళ్ళిద్దరు చీడ పురుగులు ఇక్కడ నమ్మకండి. పెద్దవి 2 రైడ్స్ ఉన్నాయా రోలర్ కోస్టర్వి? ఇటు But they said goes the year get old. But fishing the boy is lucky. Dead for a worse of fate. minutes ఉంది రోలర్ కోస్టర్ రైడ్. నేను అక్క నిన్నటి రోలర్ కోస్టర్ గుర్తొస్తున్నా. ఇలా వెళ్తే పర్వాలేదు, ఎంత పైకి వెళ్ళి కిందకు వచ్చినా ఇలా వెళ్తే ఎందుకు అప్పుడు అలా Dentro del tren. Cuide a sus pequeñitos. Muchas gracias. Howdy, partners. For your safety, remain seated with your hands on the ఈ ట్రిప్లో మా ఎక్స్పీరియన్స్, మా క్యూట్ అండ్ స్కేరీ రియాక్షన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటున్నా నేను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఆ టైంలో మేము ఎలా ఫీల్ అయ్యామన్నది తీరా ట్రిప్ అయిపోయాక గుర్తు తెచ్చుకోవాలన్నా ఎగ్జాక్ట్గా రాదు. అండ్ ఈ టైంలో ఉన్న సేమ్ ఎనర్జీ అండ్ మూడ్ క్యారీ చేయలేము. మెయిన్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. మరి మీకు ఆ డౌట్ రావచ్చు, వీడియోసే ఎక్కువ తీస్తుంటే మరి మీరు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అని. సో దేని పని దాందే. మాకు మెయిన్ జనాలు ఉన్నారన్న కాన్షియస్ అండ్ షై లేదు. వ్లాగింగ్ ఒక పక్క అయితే ఎంజాయ్మెంట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అక్క స్మైల్. కాదు, ఇదేమో 60 minutes ఉంది. దీనికేమో వెయిట్ టైం 60 minutes అని ఉంది, కానీ తీరా లోపలికి వెళ్తే అసలు వెయిట్ టైమే లేదు. బేసిక్గా కిడ్స్ రైడ్ లాంటివి, కిడ్స్ రైడ్స్ ఉంటాయి కదా అలాంటివి. చిన్న పిల్లలు ఫస్ట్ ఇవి కిడ్స్కి కాళ్ళు ఇలా చూపించండి. మీకు ఏదైతే టికెట్లో మీకు ఏదైతే చూపించానో అది జస్ట్ మాకు కాళ్ళు ఇలా స్లోగా మూవ్ చేశారు. అదొక ఫీల్, అదొక వైబ్. ఎంతమంది ఉంటారో అసలు ఎన్ని లైన్స్ ఉన్నాయో చెప్పడానికి ఇదే.
ఇదేదో ఫాస్ట్గా వెళ్తుందండి. మొత్తం రైడ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది. మంచి నిద్ర పట్టే షో, డోంట్ మిస్. బీటెక్లో ఎంపీ సబ్జెక్ట్ ఉంటుంది, మాకైతే లంచ్ అవ్వగానే ఉండేదప్పుడు ఎలా నిద్రపోయేది. నాకు మంచిగా నిద్రపోవాలంటే ఈ షో కావచ్చు. ఇది హాంటెడ్ మ్యాన్షన్, ఇది కూడా ఒక రైడే. ఆ లైన్లు చూస్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం పడలేదురా అన్న డైలాగ్ గుర్తొచ్చింది. అన్నన్ని లైన్లు ఉన్నాయి, అందుకే నెక్స్ట్ రైడ్ ఏది ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళాం. ఇక్కడ ఒకటి ఉంటుంది ఫెర్రీ బోట్ లాగా, లిబర్టీ స్క్వేర్ రివర్ బోట్ అని. 20 minutes రైడ్. జస్ట్ ఆ మ్యాజిక్ కింగ్డమ్ థీమ్ పార్క్ సరౌండింగ్ ఏరియాస్ అట్రాక్షన్స్ అంతా కవర్ చేస్తుంది. ఇది కొండ ఇలా ఉంది హైట్, ఆ హైట్ లో అంత హైట్ పెడితే ఇంతే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళబోతున్న రోలర్ కోస్టర్ రైడ్ అయితే ఇదే. మ్యాజిక్ కింగ్డమ్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రైడ్ అంట. నేమ్ బిగ్ థండర్ మౌంటైన్ కోస్టర్. సముద్రాన్ని ఎక్కేసిన తర్వాత మళ్ళీ ఇదేంటి పిల్లకాల అదే కదా, అప్పుడప్పుడు చిన్న చిన్న కూడా దిస్ పిల్లకాల మీరు అప్గ్రేడ్ అయినారా? మీకు ఇవన్నీ నథింగ్, మీకు ఒకప్పుడు ఇవన్నీ. A few minutes later. ఇంకా యాక్చువల్గా 2-3 రైడ్స్ అయిపోతాయి డన్. మొత్తం వచ్చిన డిస్నీ ల్యాండ్ కంప్లీట్ చేసినట్టు. పెద్ద రైడ్స్ ఏవో 2 ఉన్నాయంట. టెన్షన్ అవుతుంది, గుండె దడదడ కొట్టుకుంటుంది. వీళ్ళిద్దరైతే మోస్ట్లీ వెళ్తారు, మేము ట్రై చేస్తాం. ఇప్పుడు వెళ్ళే రైడ్ టియానాస్ బయో అడ్వెంచర్. ఇది వాటర్ రైడ్, చాలా వెయిట్ చేసాం దీనికి అండ్ వెయిట్ టైం కూడా ఉంది. ఈ బోట్ రైడ్లో 3 సడన్ డ్రాప్స్ ఉంటుంది, 2 ఏమో మీడియంగా ఉంటుంది, ఇంకోటేమో లాస్ట్ది ఫాస్ట్గా ఉంటుంది. కానీ చాలాసేపు ల్యాగ్ అనిపించింది మాకైతే. There's a bees and knees. I would love for y'all to play at my party tonight. ఈ నైట్ లైటింగ్లో క్యాజిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైర్ వర్క్స్ 8 o'clock స్టార్ట్ అంటే 6 కల్లా ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయిపోయింది. మేము ఈ టైంలో వెయిట్ చేయకుండా ఇంకో రోలర్ కోస్టర్ రైడ్ ఉందంటే అది కవర్ చేద్దామని అటువైపు వెళ్ళాం, స్పేస్ మౌంటైన్కి. 1/2 hour బిఫోర్ వచ్చినా కూడా మాకు ఫైర్ వర్క్స్కి ఫ్రంట్ వ్యూ దొరకలేదు క్యాజిల్ ముందు. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాం లాస్ట్కి. స్టార్టింగ్ మేము వచ్చిన ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసాం టుమారో ల్యాండ్ దగ్గరికి. ఇక్కడ స్పేస్ మౌంటైన్ ఫస్ట్ కవర్ చేయలేదు రోలర్ కోస్టర్ రైడ్. నాకు శ్వేతకి తెలిసిందేగా, మాకంత ధైర్యం సరిపోలే. సో బాయ్స్ ఇద్దరు అయితే వెళ్ళారు. దీనికి మళ్ళీ 1.5 hour వెయిట్ టైం ఉంది.
take your masks off, and the photo is taken. You will not see your right photo. You must also remain wearing the mask at all times. 1, 2, 3. Put your mask on. హాఫ్ అన్ అవర్ బిఫోర్ వస్తే ఫైర్ వర్క్స్ చూడడానికి సిట్టింగ్కి కొన్ని ప్లేసెస్ అయితే రిజర్వ్ అని చెప్పి కనీసం మమ్మల్ని అలౌ కూడా చేయలేదు. కానీ మేము ఆగుతామా మాకు వ్యూ కోసం మొత్తం థీమ్ పార్క్ అంతా చుట్టూ వచ్చి మళ్ళీ దూరమైనా సరే క్యాజిల్ దగ్గర మంచిగా ఫైర్ వర్క్స్ కనిపించాలని ఎలాగోలా దూరేసాం. నేను కార్టూన్ చూడకపోవడం ఏమో కానీ నాకు తెలిసినవే కొన్ని అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఫైర్ వర్క్స్తో పాటు క్యాజిల్ మీద డిస్నీ క్యారెక్టర్స్ లైటింగ్ ఉంటుంది. నాకేంటో ఒకటి అర్థం కాలే. ఓవరాల్గా ఈ ఫైర్ వర్క్స్ అయితే ఒక సెలబ్రేషన్లో అయ్యిందనే చెప్పుకోవాలి. మేము అనుకున్న ప్రతి థీమ్ పార్క్లో అన్ని రైడ్స్ కవర్ చేసి అండ్ ఓవరాల్గా లాస్ట్కి ఈ ఫైర్ వర్క్స్ ఇలా చూస్తుంటే ఆ కిక్కే వేరనిపించింది. డిస్నీ మళ్ళీ ఇంకొకసారి వస్తామో లేదో తెలియదు కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్సే. ఓకే, నేను ఎక్కువ ల్యాక్ చేయకుండా ఇప్పుడు ఫైర్ వర్క్స్ అయితే చూపించేస్తాను. ఈ వాల్ట్ డిస్నీ థీమ్ పార్క్ ఎక్స్పీరియన్స్ మాకైతే ఇలా జరిగిందనమాట. కొంచెమే కష్టంగా చాలా చాలా ఇష్టంగా చాలా మెమొరీస్ తీసుకెళ్తూ ఇంత బాగా ఎంజాయ్ చేసాం. సో ఇంతేనా మా ట్రిప్. నెక్స్ట్ ఏంటి మరి, ఎక్కడికి వెళ్ళబోతున్నాం చూడాలంటే అది తెలుసుకోవాలంటే మరి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తా. సో డిస్నీ సిరీస్ డే 1, డే 2, డే 3 ఎక్కడితో అయిపోయింది. సో డన్ విత్ ద ఆర్లాండో సిరీస్. Bye bye. See you soon. See you again. Tata.